హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 3 Pack ఫ్యామిలీ. ఇది కొలంబస్లో ఇంకొక టెంపుల్, భారతీయ హిందూ టెంపుల్. ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్ టెంపుల్. సో ఇక్కడ మనకు చూస్తే మొత్తం చాలా విశాలంగా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ కూడా మనకు అన్ని రకాల ఫెస్టివల్స్ని కూడా ఇక్కడ జరుపుతారు. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు ఎవరైనా కూడా కొత్తగా యూఎస్ ఫ్రెండ్స్ వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా కలవాలనుకున్నా కూడా ఫెస్టివల్స్ ఇంట్లో చేసుకోలేకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ ఫెస్టివల్ యొక్క పూజలో పాల్గొనాలంటే కూడా ఈ టెంపుల్లోకి మనము ఎప్పుడైనా వచ్చేసి ఆ పూజల్లో పాల్గొనవచ్చు. ఇక్కడ అన్ని విగ్రహాలు ఉంటాయి మనకు. మొదటిగా చూస్తే ఇక్కడ విఘ్నేశ్వరుని విగ్రహము. సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వెళ్ళామంటే మెయిన్గా మనకు శివుని విగ్రహం ఉంటుంది, తర్వాత రామలక్ష్మణ విగ్రహము. సో అలా టెంపుల్ అలాగా ఉన్నప్పుడు చాలా విశాలంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది టెంపుల్. చాలామంది వాలంటీర్స్ కూడా వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ఇక్కడ పాల్గొనడము, సో పూజకు కావాల్సినవైనా చేయడము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడ ఎంత అద్భుతంగా ఉన్నదో ఇక్కడ. సో ఇక్కడ ఎక్కువ మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ, పూజారులు కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళ దగ్గర మనం రిజిస్టర్ అయ్యామంటే ఇక్కడ జరిగే టెంపుల్ యొక్క పూజలు, డైలీ అభిషేకాలు కూడా అన్నీ కూడా మనకు అప్డేట్స్ ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. సో మనం ఎప్పుడైనా కూడా మన టైం వీలు చూసుకొని అదేవిధంగా మనం ఇక్కడ పాల్గొనవచ్చు. సో ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అయితే కనుక. సో మీకు ఎప్పుడైనా కూడా టైం కుదిరినప్పుడు కూడా అలాగా వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూడండి. అన్ని రకాల పూజలు వీళ్ళు చేస్తాం. మీరు ఎప్పుడైనా కొత్త వెహికల్ కొన్నా కూడా ఇక్కడ వాహన పూజ కానీ, లేదంటే మీరు ఏదైనా స్పెషల్ సత్యనారాయణ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ వీళ్ళని అప్రోచ్ చేయాలంటే వాళ్ళు మీకు స్పెసిఫిక్ డేట్స్ అండ్ టైమ్స్ ఇస్తారు. వాళ్ళు కూడా మంచి రోజులు అవన్నీ కూడా చెప్తారు. ఏదైనా కాదు, ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలన్నా కూడా మన హిందూ. అలాగే ఇక్కడ మీరు ఎప్పుడైనా కూడా మనకు స్పెషల్ పూజలు చేయించుకోవాలంటే కూడా పూజలను మనం అప్రోచ్ అవుతే వాళ్ళు పంచాంగం చూసి మనకు మంచి రోజులు కూడా చెప్తారు. సో మేము అలా అయితే కొన్ని పూజలు అయితే చేయించుకున్నాము. ఇంకా మీ బర్త్డే స్పెషల్స్ అప్పుడు కానీ స్పెషల్గా అభిషేకం చేయాలన్నా కూడా మన శివలింగానికి ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము గర్భగుడిలో కూడా వెళ్ళేసి మనం చేయొచ్చు. టెంపుల్ చుట్టుపక్కల ఇలా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్ కూడా ఉంది. మీరు పిల్లలతో వస్తే కన్నా ఇలా ప్లే గ్రౌండ్లో కాసేపు వాళ్ళని ఆడిపించవచ్చు. Please like, subscribe and share my channel.